తమిళ సినిమా ప్రముఖ నిర్మాత ఆకాష్ భాస్కరన్ ఇంట్లో ఈడీ అధికారులు 2 రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ధనుష్ మరియు శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన ఆయన ఇంట్లో జరుగుతున్న ఈ సోదాలకు కారణం ఇంకా తెలియరాలేదు. తమిళ సినిమాలో ప్రముఖ నిర్మాతగా ఎదుగుతున్న ఆకాష్ భాస్కరన్ ఇంట్లో 2 రోజులుగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని తేనాంపేటలో ఉన్న ఆయన ఇంట్లో నిన్న ఉదయం 6.15 నుంచి 7.30 వరకు సోదాలు జరిగాయి. సోదాల్లో వాడిన వాహనం నెంబర్ 1-1951 ఏ కారణంతో సోదాలు జరిగాయి, ఏమైనా స్వాధీనం చేసుకున్నారా అనే దానిపై అధికారిక సమాచారం లేదు. ఆకాష్ భాస్కరన్ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ మొదలుపెట్టారు. ధనుష్ నిర్మించిన నానున్ రౌడీ దాన్ సినిమాలో విఘ్నేష్ శివన్కి అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తర్వాత కాతువాకుల 2 కాదల్, అమరన్ చిత్రాలకు పనిచేశారు. డాన్ పిక్చర్స్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ నడుపుతున్న ఆకాష్, ధనుష్, ఇడ్లీ కడై, శివకార్తికేయన్, పరాశక్తి సినిమాలు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా అథర్వ, కయాదు లోహర్ నటిస్తున్న ఇదయం మురళి, సింబు నటిస్తున్న 49వ సినిమా లాంటి మరికొన్ని సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. 7 ఏళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. ఆకాష్ భాస్కరన్ ఇంట్లో జరుగుతున్న ఈడీ సోదాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ సోదాల ఫలితం ఏమిటో వేచి చూడాలి.